హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ మినీ యాక్షన్లో 2024లో రచిన్ వద్దనుకుంటుంది. వేరే ప్లేయర్‌ని తీసుకుని ఆసక్తిగా చూపుతుంది వేరే ప్లేయర్స్‌ను. ఆ ప్లేయర్స్ ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మినీ వేలం రేపు దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మినీ వేలానికి దాదాపు 330 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు. అన్ని ఫ్రాంచైజీలను తమ ప్లానింగ్‌తో మినీ వేలంలో పాల్గొననున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ అయితే డిఫరెంట్ ప్లానింగ్‌తోనే వస్తున్నట్లుగాను తెలుస్తుంది. మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్ కీలక ప్లానింగ్ వేసినట్టుగా ఎంఎస్ ధోని సూచన మేరకు డిఫరెంట్ ప్లానింగ్‌తోనే మినీ వేలంలో పాల్గొననుంది. అయితే మినీ వేలంలో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ అందరూ రచిన్ రవీంద్రను కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగాను చెప్పడం జరిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్ రచిన్ రవీంద్రను అసలు కొనటం లేదట. ప్లాన్ చేంజ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్ పర్స్ వాల్యూ వచ్చేసి 31 కోట్లు ఉన్నాయి. అంటే జట్టులో స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను రిలీజ్ చేయడంతో పాటు మన అంబటి రాయుడు రిటైర్మెంట్ అవడంతో పాటు పర్స్ వాల్యూ బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే చెన్నై సూపర్ కింగ్ ఒకసారి మన ఆర్డర్ ప్రకారం చూసుకున్నైతే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, డెవిన్ కాన్వే, అజింక్య రహానే, షేక్ రషీద్ ఉన్నారు టాప్ ఆర్డర్‌లో. అదేవిధంగా వచ్చేసరికి ఆల్రౌండర్ కోటా కింద రవీంద్ర జడేజా, శివం దూబే, మోయిన్ అలీ ఉన్నారు. వాటితో పాటు అజయ్ మండేలా, ఇషాంత్ సింగ్ స్టార్ ఆల్రౌండర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే మిచెల్ స్టాంటనర్, మహేష్ తీక్షణ, ప్రశాంత్‌తో కూడిన స్పిన్నర్స్ ఉన్నారు చెన్నై సూపర్ కింగ్‌లో. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ విషయానికి వచ్చినట్లయితే దీపక్ చాహర్, ముఖేష్ పతిరానా, దుశాల్ దేశ్పాండే, సిమర్థ్ రాజవర్ధన్‌తో కూడిన పేస్ బౌలింగ్ ఉంది. ఫినిషర్‌గా ధోని ఉండడం జరిగింది మొత్తం మీదుగా కెప్టెన్‌గాను. అయితే ఇందులో మిడిల్ ఆర్డర్‌లో మనకు చెన్నై సూపర్ కింగ్ డిఫాల్ట్‌గా కనబడుతుంది. అదేవిధంగా స్పీడ్ బౌలింగ్‌లో మనకు కొంచెం డిఫాల్ట్‌గా కనబడుతుంది. 2 స్థానాలకి చెన్నై సూపర్ కింగ్ మినీ యాక్షన్‌లో పాల్గొననుంది. మినీ యాక్షన్‌లో వచ్చేసరికి రచిన్ రవీంద్రను కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగాను కొద్ది రోజులుగా వినిపించింది. కానీ ధోని మాస్టర్ ప్లాన్‌తోనే రచిన్ రవీంద్రను కొనటం లేదట. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ ఒకవేళ రచిన్ రవీంద్రను కొంటే మిడిల్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓపెనింగ్ డిస్టర్బెన్స్ అవుతున్న ఉద్దేశంతోనే మిడిల్ ఆర్డర్‌లో వేరే ప్లేయర్‌ను కొనేందుకు చెన్నై సూపర్ కింగ్ పక్కా ప్లాన్‌తోనే మినీ వేలం యాక్షన్‌లో దిగుతుంది. మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్ ప్లానింగ్‌లో ఉందంటే ఎందుకంటే మినీ వేలంలో స్పిన్ ఆల్రౌండర్ కాకుండా పేస్ ఆల్రౌండర్, స్పీడ్ బౌలర్ ఆల్రౌండర్ కొనుగోలు చేసే అవకాశాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ స్పిన్ ఆల్రౌండర్‌గా మనకు రవీంద్ర జడేజా ఎలాగో ఉన్నాడు. అతనితో పాటు మోయిన్ అలీ కూడా ఉన్నాడు స్పిన్ ఆల్రౌండర్‌గా. ఒక స్పీడ్ ఆల్రౌండర్ కోసం అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ బౌలర్ కోసం కూడా చూస్తున్నారు. మరి చూడాలి మినీ వేలంలో మాత్రం అయితే పేస్ ఆల్రౌండర్‌లో అయితే చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్‌లో డిఫైన్ చేసే బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు. మెయిన్‌గా చెన్నై సూపర్ కింగ్ వీళ్ళనే టార్గెట్ చేసే అవకాశం గట్టిగానే వినిపిస్తున్నాయి ధోని ప్లానింగ్‌తోని. మిడిల్ ఆర్డర్‌లోకి వచ్చేసరికి మనీష్ పాండే అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడు. మరి కొంటుందో లేదో చూడాలి. అదేవిధంగా అజిల్ వుడ్ గాని, కోటేజ్ గాని, డారెన్ మిచెల్ కూడా మిడిల్ ఆర్డర్‌కి సెట్ అవుతాడు. డేనియల్ శామ్స్ గాని, జేఎస్ హోల్డర్ గాని, హర్షద్ పటేల్ గాని, షార్దుల్ ఠాకూర్ గాని వీళ్ళను కొనే అవకాశాలు గట్టిగాను వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్నెస్ గాని కొనే అవకాశాలు గట్టిగాను వినిపిస్తున్నాయి. మరి చూడాలి చెన్నై సూపర్ కింగ్ ఎవరిని కొంటుంది, ఎవరు కొనదో అనేది రేపటి మన రివ్యూలో తెలుసుకుందాం. మరి చెన్నై సూపర్ కింగ్ మెయిన్ ప్లేయర్లు కొంటుందా, లేకపోతే నార్మల్ ప్లేయర్లకే వెళ్తుందని వేచి చూడాల్సిందే. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.